బీజేపీది మామూలు సక్సెస్ కాదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ని మార్చేయాలి అని అన్నారు, మార్చేసింది. అట్లుంటది మనతోని. అది చూడండి. ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న, సేవ్ కశ్మీర్ ఉద్యమం చేసిన ప్రహ్లాద్ జోషి గారిని, ఎవరిని? జోషి గారిని అదేంటిది? ఆ పేరు వింటే నాకు లీకేజీ ప్రాబ్లం. జోషి గారిని ఇప్పుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ వేశారు. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. సెకండ్ సక్సెస్ ఆఫ్ సిజేపీ సోషల్ మీడియాది. అంటే రెండో పాత్ర కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. ఇండియన్స్ అనే పేరు పెట్టుకొని ఒక ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటది. అలా 9.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎంతకి తెగించారా? ఇంత నిజానికి దిగుతారా? మొత్తం యాంటీ ఇండియన్ కంటెంట్ చేస్తారు. ఇప్పుడు ఆ ప్రొఫైల్ ఇండియాలో బ్లాక్ అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? వాట్ అ సక్సెస్. థర్డ్ సక్సెస్ ఆఫ్ సిజేపీ, అల్లర్లు చేసేటప్పుడు ఎట్లాంటి యాప్లు వాడి కోఆర్డినేట్ చేసుకుంటారు అనేది బయట పెట్టినందుకు. లాభం లేదురా, బుర్ర ఉండాలి. జాక్ డోర్స్ ఇది బిగ్ చాట్ అనే ఒక బ్లూటూత్ బేస్డ్ యాప్ ఉంది కదా, దాన్ని కూడా ఇప్పుడు బ్యాన్ చేసింది ఇండియన్ గవర్నమెంట్. బాగా కుంపించుకున్నారా? సరిపోయింది, తోల బాగా తీరింది. క్రెడిట్ ప్యూర్లీ గోస్ టు సిజేపీ. ఎందుకు అనంటే ఆ స్కోప్ ఇచ్చింది సిజేపీయే కదా. ఫోర్త్ సక్సెస్ ఆఫ్ సిజేపీ, వద్దు నా కోసం, ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. రాళ్ళు ఇసిరే బ్యాచ్, ఇండియన్ ఆర్మీని బూతులు తిట్టే బ్యాచ్, దేశంలోకి దొంగతనం వచ్చి జొర్రి ఎక్కడ పడితే అక్కడ సెటిల్ అయిపోయిన బ్యాచ్. మొత్తం స్క్రాప్ ఇక్కడే ఉందేంట్రా? ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. వీళ్ళందరినీ ఒక్క తాటి మీదకి తీసుకొచ్చి పోలీసుల పని చాలా ఈజీ చేసేసిండ్రు. ఈ సక్సెస్ కూడా మీదే. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఫిఫ్త్ సక్సెస్ ఆఫ్ సిజేపీ ఏంది అని అంటే, ఈ టుకడే టుకడే గ్యాంగ్ ఉంది చూసిండ్రా, అభిజిత్ గారు వీళ్ళందరికీ వేదికేసి మరి పిలిచిండు. చూసాను. ఆడో ఎదవా, మటన్ ఎక్కువ, మెదడు తక్కువ. ఉమర్ ఖలీద్ వాళ్ళు అయ్యొచ్చిండు. ఉమర్ ఖలీద్ ఏమన్నాడు? Against the occupation of Kashmir by the Indian state, and I make it very apparent here. ఇటువంటోళ్ళకి ఆ అభిజిత్ గాడు మద్దతు. ఏం చదవటం సార్? ఉన్న చిచోరగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి జస్ట్ 1-2 days లోనే రోడ్డు మీద ఒక్క దగ్గర జమ చేసి చూపించిండు. నేను పిచ్చోడిని అనుకున్నావు కదూ? కరెక్ట్ ఎగ్జాక్ట్లీ. గంజాయి మొక్క లాంటి వాళ్ళు ఇలాంటివి చూపిస్తారు. రుకో జరా, సబర్ కరో. వాడు ఎట్లాంటి వాడంటే, మొత్తం ఉద్యమంలో తెలుగు వాళ్లకు చాలా పెద్ద లోటు ఒకటి ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ గాని సరిపోయింది హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? రాష్ట్రంలో అధికారంలో ఉండే జనసేన అండ్ టీడీపీ ఈ మూమెంట్ లో ఎక్కడా కూడా కనిపించలేదు. దొరికాడు, ఇది మిస్ అయిపోయాడని టెన్షన్ పడ్డారు. నువ్వు హ్యాపీరా? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. విద్యార్థులతో వాళ్ళు లేరు. ఏపీలో అన్ని పార్టీలు బీజేపీలో భాగమే అనేది. నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు? మసాజ్ చేస్తున్నాడు మోదీకి వెళ్ళి. ఎప్పటి నుంచో మనం మాట్లాడుకుంటూ వస్తున్నాము, కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఒక యాక్షన్ రూపంలో కూడా విద్యార్థులతో ఏ రాజకీయ పార్టీ లేదు అనేది నిరూపితమైంది ఈ మూమెంట్ ద్వారా. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఎందుకు నీటి విద్యార్థులతో లేదు? మొదటి నుంచి కూడా మేము కూడా కాక్రోచ్లమే అని చెప్పి స్వయంగా జగన్మోహన్ రెడ్డి అన్నారు. కాక్రోచెస్ లేస్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో మేము కూడా కాక్రోచ్ అనుకో. అన్న తర్వాత కూడా ఈ మూమెంట్ లో ఎందుకు భాగస్థులు కాలేకపోయారు? ఎందుకు విద్యార్థులకు మద్దతు ప్రకటించలేకపోయారు? నీకేం బాధ? నాకు లేని బాధ నీకెందుకు బాధ? నేను ఇంకా వరస్ట్ 32 కేసులు ఉన్నాయి. ఆయన ఏం చేయగలడు?
అయినా ఏపీలో ఉండే రాజకీయ నాయకులు రాజకీయ పార్టీలు కళ్ళు తెరవాలి. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి ఆ మిగతా 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. చేది మాత్రం ఈసారి ఖచ్చితంగా మన ప్రభుత్వమే వస్తుంది. అది అవదమ్మా. మత రాజకీయాలను ఈ జనరేషన్ తిరస్కరిస్తుంది. వాళ్లకు మత రాజకీయాలు కాదు కావాల్సింది, వాళ్ళకు భవిష్యత్తు కావాలి, వాళ్ళకు దేశం డెవలప్ అవడం కావాలి, వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కావాలి. అటు చూడు బే. క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా ఉండాలి, అదే జగన్మోహన్ రెడ్డి ఉండాలి నా కోరిక. ఎంత ఎనర్జీ ఇచ్చావురా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అక్కడ ఉంటే మనం ఎంత బలంగా ఉండొచ్చు అందే వేదిక మీద ఉన్నటువంటి పాస్టర్ పెద్దలందరికీ గది ముచ్చట. వీటికి మాత్రమే వాళ్ళు ప్రయారిటీ ఇస్తారు. అండ్ వాళ్ళకు అకౌంటబిలిటీ కావాలి. పొలిటీషియన్స్ అకౌంటబుల్ గా ఉండడం కావాలి. కాబట్టి మతాలను అడ్డం పెట్టి రాజకీయాలు చేసే వాళ్ళకి ఖచ్చితంగా క్రమంగా వ్యతిరేకత పెరుగుతుంది. ఈ సందర్భంగా నీట్ మూవ్మెంట్ లో పాల్గొన్న విద్యార్థుల దగ్గర నుంచి అయినా ఏపీలో ఉండే రాజకీయ పార్టీలు కొంచెం ధైర్యాన్ని, కొన్ని వెన్నెముకల్ని అప్పుగా తెచ్చుకోవాలి అని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. భారతీయుడిగా అది నీ బాధ్యత. ఈయనెవరండి బాబు, నాకు అపరిచితులా తగలేడు.